హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేసుకుంటాము. శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం అన్నమాట. చూసారు కదా, మా ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రతి ఇయర్ చిన్న పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకుంటాము. ఓన్లీ పద్మశాలిస్ అన్నమాట. సో ఈసారి అయితే మాకు ఒక మంచి తోటలో అరేంజ్ చేశారు, చాలా బాగుంది. పోయినసారి అయితే వికారాబాద్లో ఉన్న అనంతగిరి కొండలకి వెళ్ళాము. ఇంకా పోయినసారి అయితే సింగూర్ డ్యామ్కి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది. మేము ఇలా రావడం అయితే ఇది థర్డ్ టైం అండి. చాలా బాగా చేస్తారు ఫుడ్, అలాగే గేమ్స్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ కండక్ట్ చేస్తారన్నమాట. సో అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ప్రతి ఇయర్ ఇలా చేస్తారన్నమాట. సో ఈసారి అయితే మంచి మామిడి తోట దగ్గర పెట్టారు, చాలా బాగుంది. మేము వచ్చేసి 10 కల్లా బయలుదేరి వెళ్ళాము, దగ్గరే కాబట్టి. సో మేము వెళ్ళేసరికి తంబోల గేమ్ స్టార్ట్ చేశారన్నమాట. ప్రతిసారి తంబోల గేమ్ కంపల్సరీ ఆడిపిస్తారు, చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే ఎప్పుడు ఆడినా అస్సలు రాలేదు, బట్ ఈసారి వచ్చిందో రాలేదో మీరే చూడండి. సో అందరు ఆడిస్తున్నారు, మేము వెళ్ళి కూర్చున్నాము. చూసారు కదా, అంకుల్ వచ్చేసి నెంబర్స్ అన్నీ చెప్తున్నారు. తంబోల గేమ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయిపోయాక సెకండ్ టైం గేమ్లో నేను తీసేసుకున్నాను. నేను అలాగే హర్షిత్ కూడా ఆడుతా అంటే తీసుకున్నాడు, బట్ నాకైతే రాలేదు. బట్ హర్షిత్ టికెట్లో అయితే 50 రూపీస్ వచ్చాయండి. లాస్ట్ లైన్లో అన్నీ వచ్చాయన్నమాట నెంబర్స్. బట్ నాకైతే ఫస్ట్ టైం తంబోలలో ఇలా మనీ రావడం అన్నమాట. చాలా బాగా అనిపించింది. అవి ఎంత వచ్చినా కూడా అసలు భలే అనిపిస్తుంది కదా, అది లక్ అన్నమాట. సో ఈసారి వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గేమ్ అయిపోయాక మార్కండేయ స్వామికి అందరు కలిసి పూజ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కిడ్స్ చాలామంది పిల్లలు వచ్చారు కదా. సో వాళ్ళకు కూడా టైంపాస్ అవ్వాలనేసి వాళ్ళకు ఒక గేమ్ పెట్టారనమాట, కాంపిటీషన్ లాగా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారనమాట. అందరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేయమనేసి. సో అందరూ పార్టిసిపేషన్ చేశారు, చాలా హ్యాపీగా వేశారు. బట్ అందరికీ ప్రైజెస్ ఇచ్చారనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అలాగే ఈ వీడియో వచ్చేసి మెయిన్ మనం ప్రతి ఇయర్ కలుసుకుంటున్నాం కదా, బట్ ఒక వీడియో ఫొటోస్ ఏం పెట్టుకోవడం లేదు కదా. సో నేను ఈ వీడియో అనేది మీ అందరికి ఒక గిఫ్ట్ లాగా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ప్రతి ఇయర్ గుర్తుండిపోతుంది కదా. సో అలాగనేసి నేను వీడియో తీశాను. మీకు నచ్చితే నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలిసినందుకు. మన వాళ్ళు అనేసి తెలుస్తుంది కదా. సో అక్కడ అందరం ఇంట్రడక్షన్ చేసుకోవడము చాలా బాగా అనిపించింది నాకైతే. సో నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. 3 సంవత్సరాల పాటు మాకు సంఘం యొక్క బాధ్యతలు అప్పచెప్పారు. దాదాపు మన ఆర్గనైజేషన్లో ఫ్యాక్టరీ ప్రారంభమైన నుంచి పద్మశాలి సంఘము యాక్టివ్ గా పనిచేస్తూ దినాభివృద్ధి చెందుతూ ఒకప్పుడు లోన్లు కూడా, పర్సనల్ లోన్లు కూడా ఇచ్చిన స్థాయిలో మనం ఉన్నాము. ఆ తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం స్తబ్దంగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ రోజు కూడా ఆర్డినెన్స్ యాక్ట్ లో అన్ని సంఘాల కంటే ఉన్నతమైన పొజిషన్ లో మనం ఉన్నాము, యాక్టివ్ గా పనిచేస్తూ. మరి మన కుల బాంధవుల యొక్క ఏ విషయంలో అయినా కానీ చేదోడు వాదోడుగా సంఘం ఉంటూ మరి మనకు ఈ యొక్క మార్గదర్శనం, పెద్దల మార్గదర్శనంతో సంఘం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే మరి మాకు
ఫిబ్రవరిలో 2016లో మాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. 2016లో మనము బానూరులో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత సంవత్సరం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక రెజల్యూషన్ మనం పాస్ చేసుకోవడం జరిగింది. ప్రతి సభ్యుడు కూడా 50 రూపాయలు బ్యాంక్ కటింగ్ ఉండాలని చెప్పేసి అనుకోవడం. దానిలో భాగంగానే 110 మన సభ్యులు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇవ్వడం మూలాన మనకు నెలకు 50 రూపాయలు చొప్పున మన సంఘానికి చేరడం జరుగుతుంది. అదేవిధంగా 2017లో మనము సింగూరు డ్యామ్ దగ్గర గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 70 కుటుంబాల వరకు అక్కడికి వచ్చి మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి 2 బస్సులు వేసుకొని ఘనంగా అక్కడ మనం ప్రోగ్రాము ఏర్పాటు చేసుకోవడం, అది మన సంఘ సభ్యులందరూ కూడా మరుపురాని అనుభూతిగా ఉన్నది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత డ్యామ్ లో కూడా చాలా మంది కుటుంబాలతో ఏదైతే బోటింగ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. తదనంతరం ఏదైతే రాఖీ పౌర్ణమి కూడా జంజాల పౌర్ణమికి సామూహికంగా మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక సంవత్సరంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా భోజనాల కార్యక్రమం కూడా మనం రామ్ మందిర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వసంత పంచమి రోజు కూడా మార్కండ జయంతి రోజు మళ్ళీ మనము సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కుటుంబాలతో. తర్వాత మనము ఫిబ్రవరి లోపల ఏదైతే వికారాబాద్ దగ్గర అనంతగిరి గుట్టల్లో మనము పిక్నిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది 18 జనవరిలో. అయితే అది కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అక్కడ కూడా మన అతిథులు కూడా మనకు రావడం, మన సంఘం ఉద్దేశించి మార్గదర్శనం చేయడం, అదొక అనుభూతి. అక్కడనే దేవస్థానం మనం అందరం దర్శనం చేసుకుని అదొక మంచి అనుభూతిగా మనం ముందరికి వెళ్ళడం జరిగింది. ఈ 2019లో కూడా మనము జనవరి ఫిబ్రవరిలో ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ తర్వాత ఈ పెళ్లిలు గాని రకరకాల కార్యక్రమాలతోటి మనం దాన్ని సక్సెస్ చేసుకో ఏదైతే ఉందో ఈ రోజు మనకి పిక్నిక్ ఎక్స్పెండిచర్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి 50-60 రూపాయల వరకు కావచ్చు. అది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది గెస్ట్లు వచ్చారనమాట. ప్రతి ఇయర్ వస్తారు, ఈసారి కూడా అలాగే వచ్చారు. వాళ్ళు ఎవరు కూడా మీకు ముందు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత మేమందరము పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేసామన్నమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ గురించి అందరికీ చెప్పడం అన్నమాట. సో చూసేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఓన్లీ అందరి ఫొటోస్ మాత్రమే యాడ్ చేశానండి. ఎవరి ఫొటోస్ అయినా మిస్ అయితే ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసేయండి.
సినిమాలు తీయడం అంటే అన్నింటినీ వ్యాప్తింత చేసిన ఘనత వీళ్ళకే దక్కుందని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే పద్మశాలి కులం లోపల పద్మశాలి యొక్క విశిష్టతను, పద్మశాలి యొక్క గౌరవాన్ని అనుభవింపజేసినటువంటి సినిమా. ఆ విధంగా పద్మశాలిను శారీరక కొంచెం బలహీనులైన మానసిక బలవంతులు అనేది ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా అది. కాబట్టి మనదాల్లో కూడా మనం వెలికి తీస్తే ఇలాంటి నైపుణ్యం గల వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి మీ పిల్లలను మీ ఫీల్డ్లలో ఎక్కడైనా అతను మల్లేశం గారి యొక్క జీవిత చరిత్ర గాని మల్లేశం గారి గురించి ఆ దర్శకులు ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు దాని నుంచి విపులీకరిస్తారు. మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. అలాగే కోడం పవన్ కుమార్ గారు. నా పేరు ఆనంద చక్రపాణి, మాది నల్గొండ జిల్లా కొండపోలానికి చిన్న కుగ్రామం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది కులబాంధవుల మధ్య రావడం. చాలా ఈ ఆడియన్స్ నాకు ఇంతమంది తెలియదు. నాకు ఫస్ట్ టైం ఐ థాట్ ఇప్పుడు అనే హర్డ్ అబౌట్ ఇట్. చిన్నప్పటి నుంచి నటన మీద ఎక్కువ ఇష్టం ఉండేది నాకు. మీలో ఎంతమంది మల్లేశం సినిమాలు చూసారు? చేతులు ఎత్తండి. 10 మంది కూడా లేరు. చాలా అన్యాయం ఇది. మన కులంలోంచి ఒక అద్భుతమైన వ్యక్తి సాధించిన విజయం తాలూకు సినిమా. అంటే మన ఒక్కరికే కాదు, మన పద్మశాలికి కాదు, జనం అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే సినిమా, మోటివేషనల్ ఫిలిం. మన కులం గొప్పతనం గురించి ఒక 2 మాటలు చెప్తాను. భోజనం చేయకుండా 2 రోజులు ఉండవు కదా, 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు ఉండవు. బట్ట లేకుండా ఒక క్షణం ఉండలేము. అంటే బట్ట మానాన్ని కాపాడుతుంది. ఆ మానవ ఇచ్చింది పద్మశాలి. మానవాళి మానాన్ని కాపాడింది పద్మశాలి భావన. అటువంటి గొప్ప కులం మనది, మనం గర్వించాలి. చాలా మంది పద్మశాలి చెప్పుకోవడానికి మొహమాట పడతారు. ఎందుకు? ప్రతి వాళ్ళు పేరు వెనక రెడ్డి, రావు, నాయుడు అని పెట్టుకున్నప్పుడు పద్మశాలి నేత అని పెట్టుకోవడం తప్పే ఉంది. గర్వపడాలి. ఎందుకంటే మనం సంస్కృతి నేర్పించాం ప్రపంచానికి. ఈ మానవాళికి మనం సంస్కృతి సంస్కారాన్ని నేర్పించాం. సో ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ కమ్యూనిటీ అండ్ కమ్అవుట్. అందరం యునైట్ అవ్వాలి. ఎక్కడెక్కడో ఉంటున్నాం తప్ప ఒకరిని కలవట్లేదు. కలిసికట్టుగా మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అది ఒక ఫస్ట్ పాయింట్. అది రెండోది, ఇప్పుడు పిల్లల్ని మనం వీ కమ్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్ బ్యాక్గ్రౌండ్. చాలా మంది అంటే ముందు తరాలు పెద్దగా చదువు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. తర్వాత వచ్చిన జనరేషన్లో చాలా చదువుకుంటున్నారు, కష్టపడి చదువుకుంటున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు. మంచి మూలబడిన మొగ్గాలు మళ్ళీ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి ఏరియాలో ఇక్కత్ అనేది ఒక కళ. ఇక్కత్ ఫ్యాబ్రిక్ టై అండ్ డై చేసి ఇక్కత్ ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ ఓవర్ ఇది బిగ్గర్ స్టైల్ స్టేట్మెంట్ అయింది ఇక్కత్ అనేది. వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కత్ స్టైల్ వేసుకుంటున్నాం. అప్పుడు సిటీ లేదు పాపం ఇక్కత్ కళాకారులు. చింతకిని మల్లేశం వల్ల ఆ మిషన్ రావడంతో మళ్ళీ మొగ్గాలు పునరుజ్జీవనం పొందింది, మళ్ళీ ప్రొడక్షన్ పెరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్. సో ఒక వ్యక్తి కృషి, ఒక్క వ్యక్తి కృషి మొత్తం సమాజానికి, తన కమ్యూనిటీకి అంత హెల్ప్ చేసింది. ఇవాళ వేల సంఖ్యలో ఆయన చేసిన విషయాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి కష్టం తప్పిపోయింది. అంతకుముందు పద్మశాలి ఫ్యామిలీస్లో పెళ్లి కాకముందు చిన్నప్పుడు కూడా ఆస్తి తిప్పాలి, పెళ్ళి అయ్యాక అత్తవారింట్లో వచ్చి ఆస్తి తిప్పాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. కాబట్టి అమ్మాయిలు చదువుకోగలుగుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఒక అమ్మాయి ఆయన ఫోన్ చేసి చెప్పింది మల్లేశం గారు, అన్న నీ మిషన్ వల్ల నేను కాలేజ్కి వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేసి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఇప్పుడు 50,000 నాకు శాలరీ వస్తుంది, అదంతా నీ దయ అన్న. అట్లా ఎంతమందికి పోయింది, వేల మందికి కుటుంబాలకు ఉపయోగపడుతుంది ఆయన. సో ఈ సినిమా అంతా ఆయన బయోపిక్, ఆయన ఆత్మకథ, ఆయన జీవిత కథ. దాంట్లో ఇప్పుడు సారు దర్శకుడిని కాదు, ఆ సినిమాలో మల్లేశం అంటే హీరో తండ్రి పాత్ర, తండ్రిగా యాక్ట్ చేశారు. ఆ పాత్ర అంటే నేను పద్మశాలి కాబట్టి అనుకుంటా
చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పడే కష్టాలు, మా అమ్మ పడ్డ కష్టాలు చూశాను కాబట్టి నేను బాగా చేయగలను నా పాత్ర. నాకు విపరీతంగా పేరు వచ్చింది ఆ సినిమాలో పాత్ర. సో అది నేపథ్యం. నేను ఇప్పుడు ఇంకో 2 సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. విజయ్ దేవరకొండ అందరికి తెలుసు, వాళ్ళ ఫాదర్గా చేసిన ఒక సినిమాలు, రానా ఫిల్మ్లో ఒకటి చేశాను. ముందు నన్ను చాలా సినిమాలు చూస్తాను. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందరూ సులభంగా థ్యాంక్ యూ. బాగా జరుగుతుంది. వాటిని ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది బయట తెలుస్తలేదు. అయిపోయిందా? కాబట్టి మన పద్మశాలి నుంచి కూడా మీడియాగా డెవలప్ తర్వాత మన సంబంధించిన మన కులానికి సంబంధించి మన అన్ని రకాల విశేషాలు, మన ప్రోగ్రామ్స్, మన సంఘాలకు సంబంధించిన అన్ని ఉంటాయి. దయచేసి అతిథుల సన్మానం ముందు ఒక 2 నిమిషాలు ఆగాల్సింది మనం చేస్తాం. 2 నిమిషాలు. నెక్స్ట్ ఆనంద చక్రపాణి గారికి ఎస్ కృష్ణ చాలా సత్కరించాలి. ఎస్ కృష్ణ గారు ఆయన పేరుంది కదా. చూసారు కదా, ఒకరు జర్నలిస్టు, అలాగే ఒకరు మూవీస్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు, అలాగే ఇంకొకరు సైంటిస్ట్ అన్నమాట. వీళ్ళు గెస్ట్లుగా వచ్చారు. తర్వాత ఇది అయిపోయాక మేము భోజనానికి వెళ్ళాము. ఇది వచ్చేసి చెట్ల కిందనే అరేంజ్ చేశారన్నమాట. చూసారా, మా పిల్లలు అయితే ఈ చెట్టుని పట్టుకొని అస్సలు వదలలేదు. తినేంతవరకు ఆ చెట్టు మీదే ఉన్నారు, దాని మీద కూర్చొనే తినేశారు. సో చాలా బాగా అనిపించింది. వనభోజనం కూడా మనం చెట్ల దగ్గర తింటాం కదా, సో అలా మళ్ళీ అందరితో ఇలా కలిసి తింటుంటే కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. మళ్ళీ ఒకటి ఈ చెట్లకి కాయలు ఉన్నప్పుడు వస్తే బాగుండు అనిపించింది నాకైతే. మ్యాంగోస్ మంచి తెంపుకొని ఎంజాయ్ చేద్దాం కదా ఇంకప్పుడైతే. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఫుడ్కి వచ్చేస్తే బగారా రైస్, చికెన్, మటన్, అలాగే పూరీస్ చేశారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మేమైతే ఫుల్గా తినేసాము. చికెన్ కర్రీ చాలా బాగుందండి. ఇది మెంతం వేసి చేశారనుకుంటా, సో కొద్దిగా మెంతం ఫ్లేవర్ ఉంది. మేతి చికెన్ కూడా అనొచ్చేమో, బాగుంది టేస్ట్ అయితే. సో ఇదన్నమాట మా ఫుడ్. పిల్లలైతే ఈ చెట్ల మీద కూర్చొని తినేసారండి. వాళ్ళకు తినిపిస్తూ నేను కూడా తినేసాను. సో చూసారు కదా, అందరూ చెట్ల కింద తింటుంటే ఎంత బాగుంటుంది కదా. అది కూడా మళ్ళీ ఆ మామిడి తోటలో అండి. నాకు ఇలా తినడం అంటే చాలా చాలా ఇష్టం. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి తినేసాక ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయండి, భలే ఉన్నాయి గులాబీ చెట్లు. అలాగే ఈ మందార పూలు అయితే ఫుల్గా పూసాయి చెట్లకి, సూపర్ ఉన్నాయి కదా కలర్ కూడా. నాకు చాలా బాగా అనిపించింది. ఇవైతే మందార పూలు చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్, ఇవైతే ఇంకా బాగా అనిపించింది నాకైతే. సో కొద్దిసేపు వీడియో తీసాను అనమాట. చూసారు కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ వైట్ రోజెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఫుల్గా పూసాయి మొక్కలకి. చాలా బాగా అనిపించింది నాకైతే. బాగున్నాయి కదా ఫ్రెండ్స్.
నెక్స్ట్ భోజనాలు అయిపోయాక మళ్ళీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారండి. డ్రాయింగ్ వేసిన వాళ్ళకి అలాగే అన్ని ఫ్యామిలీస్కి గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు హర్షిత్ పట్టుకుంది వచ్చేసి ఫ్యామిలీస్ అందరికి ఇచ్చారు లక్కీ డిప్ లాగా తీసేసి. సో నెక్స్ట్ పిల్లలు డ్రాయింగ్ వేశారు కదా, వాటికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. పిల్లలు అయితే చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళకి ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలా హ్యాపీ అవుతారు కదా. సో హర్షిత్కి, బిట్టికి, పిల్లలందరికీ ఇచ్చారన్నమాట పెన్స్. చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి కూడా మంచి గేమ్స్ పెట్టారనమాట. ఇది వచ్చేసి స్పూన్ అండ్ లెమన్ గేమ్ అండి, నోట్లో పెట్టుకొని వెళ్ళడము. ఇది కూడా ఫన్నీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇలా అప్పుడప్పుడు అందరం కలుసుకున్నప్పుడు ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, చాలా రిలీఫ్గా ఉంటుంది కదా. అలాగే నేను ఇందులో పార్టిసిపేషన్ చేశాను, బట్ నాకు రాలేదు. చూసారు కదా, నేను అటు వెళ్తే వీళ్ళందరూ ఇటు వస్తున్నారు, నేను ఇటు వస్తే వాళ్ళందరూ అటు వెళ్తున్నారు అనమాట. నేను స్లోగా ఆడాను అనమాట. సో ఎవరు ఎక్కువసేపు ఉంచుకుంటే వాళ్ళకి అలా గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. ఇది కూడా చాలా ఫన్నీగా నేనైతే మధ్యలోనే డ్రాప్ అయిపోయాను. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ ఇచ్చారు. పోయినసారి అయితే నాకు అన్నిట్లో వచ్చింది గిఫ్ట్స్, ఈసారి అయితే ఒక గేమ్లోనే వచ్చిందనమాట. నెక్స్ట్ మళ్ళీ తంబోలా పెట్టారండి, థర్డ్ టైము. అందులో కూడా మేము పార్టిసిపేషన్ చేసాము. ఇందులో అయితే మాకు 100 రూపీస్ వచ్చాయి, మా హస్బెండ్ చేశారు. సో చాలా బాగా అనిపించింది ఈసారి 2 టైమ్స్ వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి బకెట్ బాల్ గేమ్ ఆడాను. అందులో నాకు 3 టైమ్స్ టై అయిందండి ఇద్దరికి. సో లాస్ట్ ఫైనల్గా థర్డ్ ప్రైజ్ వచ్చేసింది. సో అది తీసేసుకున్నాము. సో ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి, మేము ఇంటికి వెళ్తున్నాము. చూసారు కదా, 2 గిఫ్ట్స్ వచ్చాయి, పిల్లలకి కొన్ని వచ్చాయి. సో ఇదన్నమాట మా ప్లేస్ వచ్చేసి మంచి చెట్ల మధ్యలో సూపర్గా జరిగింది. సో ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా మా ఫేస్లో ఎలా అయిపోయాయో. మాకు 2 సేమ్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట, ఒకటి పింక్ కలర్, ఒకటి బ్లూ కలర్. ఇవి వచ్చేసి ఒకటో ఫ్యామిలీ అందరికీ కామన్ గిఫ్ట్ ఇచ్చారు లక్కీ డిప్లో. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి లేడీస్కి గేమ్ పెట్టారనమాట. నేను వచ్చేసి బకెట్ బాల్ గేమ్ ఆడాను. అందులో 3 టైమ్స్ టై అయిపోయింది. సో లాస్ట్కి థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఇది నాకు ఇచ్చారు. ఇవి వచ్చేసి గ్లాస్ అండి, బాగున్నాయి. పోయినసారి అయితే దేవుని విగ్రహాలు ఇచ్చారు, అవి అయితే నాకు 3 వచ్చాయి పోయినసారి. ఈసారి ఇది ఒకటి వచ్చింది, అలాగే పిల్లలకైతే 2-3 వచ్చాయి. సో ఇలా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఈసారి గిఫ్ట్స్ బాగా అనిపించింది. చూసారు కదా, ఇలా వచ్చాయి అన్నమాట, చాలా బాగున్నాయి కదా. మంచిగా కర్రీస్ ఏమైనా పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి, మేము ఎలా ఎంజాయ్ చేసామో. అలాగే ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి, బాయ్.